ఎండాకాలం వచ్చింది, టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, చెమటలు పడుతున్నాయి, చికాగ్గా ఉండడమే కాదండి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కొన్ని డేంజరస్ కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాము. ఈ వీడియోలో అటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో సమ్మర్ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందో చూద్దాము. ఎండలు ఎక్కువైపోతున్నాయి, 40 డిగ్రీ సెల్సియస్ దాటితే ఎండ దెబ్బ, వడదెబ్బ అంటారు కదా, హీట్ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఎండలోకి వెళ్తామో మీరు ఎప్పుడైనా గమనించారా, చెమటలు ఎందుకు పడతాయి? అదొక ప్రొటెక్టివ్ ఫెనామినన్. బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ బాడీలో ఉన్న టిష్యూస్ దెబ్బతింటాయి, మన బాడీ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి కదా, హార్ట్, లంగ్, బ్రెయిన్, నర్వ్స్, మజిల్స్, ఈ వైటల్ ఆర్గన్స్ అన్నిటినీ కాపాడడానికి మన స్కిన్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. పెరిఫరల్ కూలింగ్ ఆఫ్ బ్లడ్ అంటాము, అంటే హార్ట్ వేగంగా పనిచేస్తుంది, హార్ట్ రేట్ పెరిగిపోవచ్చు, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిఫరీస్కి వెళ్ళిపోతుంది, చర్మంలో నుంచి మనకి స్వెట్ బయటకు వస్తుంది, దాని వలన బాడీ కూల్ అవ్వే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. మరి అంత ఎండలో మనం వెళ్ళినప్పుడు ఈ డీహైడ్రేషన్ ఎక్కువ, ఈ వాటర్ చెమట పట్టేయడం వల్ల డీహైడ్రేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మరి బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది కొంతమందిలో, దానివల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోవచ్చు. ఈ బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గుతుందో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి, దానినే మనం ఈ హైపర్ గ్లైసీమియాగా పిలుస్తూ ఉంటాము. ఇంకా లో బ్లడ్ వాల్యూమ్, బాగా బ్లడ్ వాల్యూమ్, ఎవరైతే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, వడదెబ్బ తగిలింది అంటారు కదా, బాగా తలనొప్పి వస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి, ముఖ్యంగా సోడియం పొటాషియం కూడా స్వెట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఈ నర్వ్ మజిల్ ఫంక్షన్ దెబ్బతింటుంది, నీరసంగా అనిపించడము, కాళ్ళు చేతులు నొప్పులు, కండరాలు నొప్పులు చేస్తూ ఉంటాయి, లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎనరోబిక్ మెటబాలిజంలోకి వెళ్తాము. ఎప్పుడైతే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుందో ఆక్సిజనేషన్ ఆఫ్ టిష్యూస్ తగ్గిపోతాయి కదా, మరి గ్లూకోజ్ మెటబాలిజం అంతా కూడా ఎనరోబిక్గా జరిగి లాక్టిక్ యాసిడ్ అనే మాలిక్యూల్ తయారవుతుంది. దానివల్ల కూడా మనకి కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి, నీరసం. ఒక మనిషి ఎండలోకి వెళ్ళి వచ్చారు అంటే కోలుకోవడానికి కొన్ని రోజులు కూడా పట్టొచ్చండి. మరి షుగర్ లెవెల్స్ కొంతమందిలో ఇందాక మనం పెరుగుతుంది అనుకున్నాం కదా, ఇన్సులిన్ వాడే వాళ్ళలో అయితే షుగర్ పడిపోయే అవకాశాలు ఉంటాయి, షుగర్ లెవెల్స్. ఎందుకు అంటే ఇన్సులిన్ అబ్జార్ప్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఈ బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గుతుందో, హార్ట్ రేట్ పెరుగుతుందో, ఫాస్టర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సులిన్, నార్మల్గా ఉండే అప్పుడు కన్నా కూడా ఫాస్ట్గా ఇన్సులిన్ బాడీలోకి వెళ్ళిపోయి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, హైపోగ్లైసెమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. బాగా వాటర్ తాగాలనిపిస్తుంది, నీరసంగా ఉంది, ఫుడ్ కూడా తినలేం కదా మనం, దానివల్ల కూడా లో షుగర్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మరి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటామండి. ఈ ఎప్పుడైతే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుందో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటామన్నమాట. సో ఇన్ని డేంజర్స్ ఉన్నాయి కదా, కాంప్లికేషన్స్. అది కూడా నార్మల్ పీపుల్ కన్నా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఎక్కువగా కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. సో మొదటి ప్రికాషన్, జాగ్రత్త మనం తీసుకోవాల్సింది, ఎండలోకి అస్సలు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఉదయం 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. మన వాకింగ్ చేయాలన్నా కూడా ఉదయం 6 o'clock వెళ్ళొచ్చు, ఈవినింగ్ 6 తర్వాత కూడా వాకింగ్ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి వాటర్ ఎక్కువగా తాగాలి, మినిమం 2 to 3 liters అంటాం కదా, మరి ఎండలోకి వెళ్ళాల్సి వస్తే ఎక్కువ వాటర్ తాగాలి. ఖచ్చితంగా గొడుగు కానీ క్యాప్ కానీ వాడితే మంచిది. ఫుడ్ కూడా మనం తీసుకున్నప్పుడు డ్రై ఐటమ్స్, లేకపోతే ఫ్రైడ్ ఫుడ్ కాకుండా రసము, పప్పుచారు, లేకపోతే సొరకాయ, దోసకాయ, ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ కూడా చూస్ చేసుకుంటే మంచిది. బాగా దాహం వేస్తుందని చెప్పి కూల్ డ్రింక్స్ తాగకూడదు. దాహం పెరిగిపోయి నీరసంగా ఉండి కూల్ డ్రింక్ తాగేసే ముందు షుగర్ చెక్ చేసుకోండి, ఎందుకంటే నీరసం షుగర్ పెరిగినా కూడా రావచ్చు కదా, మరి దానిపైన లో షుగర్ అయిపోయిందేమో, నీరసం వల్ల కూల్ డ్రింక్ తాగేస్తే షుగర్స్ ఇంకా డేంజరస్గా పెరిగిపోతాయి. మరి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని మెడికేషన్ అడ్జస్ట్ చేసుకుంటే మంచిదండి. షుగర్ పెరిగిపోయిన వాళ్ళల్లో చిన్న మార్పులు చేసుకుంటే డైట్లో మరియు మెడిసిన్లో షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అది కూడా ఎండాకాలంలో తీసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటి అంటే,
స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చూస్తూ ఉంటాము. ఎండాకాలం టెంపరేచర్స్ వల్ల నిద్ర పట్టదు, కాబట్టి మీరు వాటర్ కంటెంట్ రెగ్యులర్గా 1 to 2 hours తీసుకోవడము, కొంచెం వాకింగ్ ఈవినింగ్ చేయడము, డైట్ కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా స్లీప్ డిస్టర్బెన్సెస్ని కూడా నివారించుకోవచ్చు. మరి ఎండల్లో సీజన్లో మామిడికాయలు ఎంతమందికి ఇష్టము? మ్యాంగో పికిల్ తింటూ ఉంటారు, చల్లగా వాటర్ మెలన్ పుచ్చకాయ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, మరి అవి తీసుకోవచ్చా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు? మ్యాంగో అయితే మంచి కంట్రోల్లో ఎవరి షుగర్ అయితే ఉంటుందో, మ్యాంగో ఇస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ, విటమిన్ సి దొరుకుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ మోడరేషన్లో తీసుకోవాలి. HbA1c 7 లోపు ఉన్న వాళ్ళు, అది కూడా డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే మినిమల్ అంటే ఒక 100 grams వరకు, అది కూడా ఈవినింగ్ స్నాక్. 100 grams అంటే ఒక మ్యాంగో తీసుకుంటే ఒక కిలోకి ఎన్ని మామిడికాయలు వస్తాయి చెప్పండి? ఇంత సైజ్ అయితే ఒక్కటిగా కానీ 2 కానీ వస్తాయి, కొంచెం చిన్న సైజ్ అయితే. సో ఒక మ్యాంగోని 2-3 షేర్ చేసుకుంటే మంచిది. అది కూడా ఒక బటర్ మిల్క్ కానీ కర్డ్తో కానీ తీసుకోవచ్చు. మరి వాటర్ మెలన్ వచ్చేసరికి కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, 80 వరకు ఉంటుంది, ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మరి 90% వాటరే ఉంటుంది వాటర్ మెలన్లో, మరి షుగర్స్ ఎలా పెరుగుతాయి అంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 80 వరకు ఉంటుందండి. గ్లైసిమిక్ లోడ్ తక్కువ ఉంటుంది, అంటే మనం 100 grams తీసుకుంటే అందులో 7 grams కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాబట్టి మోడరేషన్లో ఎంజాయ్ చేయొచ్చు. మరి మ్యాంగో పికిల్కి వస్తే, పికిల్స్లో రకాలు ఉంటాయి. మనం ట్రెడిషనల్గా పెట్టుకునే పికిల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఫర్మెంటెడ్ పికిల్స్ వేరు, పికిల్స్ మంచిది ఆరోగ్యానికి అంటూ ఉంటారు, నిజమే, కానీ మన పికిల్స్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒక టీ స్పూన్లో సుమారుగా 350 milligrams వరకు సోడియం ఉంటుంది కదా. సో మనం లిమిటెడ్గా తీసుకోవచ్చు. మ్యాంగో పికిల్ మనం ఏమి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త. ఈ మధ్య నా దగ్గరకు ఒక పెద్ద ఆవిడ వచ్చారు, ఆవిడ నార్మల్గా 110/70 అలా ఉంటుంది ఆవిడ బ్లడ్ ప్రెషర్. చాలా తక్కువ అంటే మినిమల్ డోస్ ఆఫ్ బీపీ మెడికేషన్ వాడుతున్నారు, కానీ మొన్న నేను చూసినప్పుడు 170/120 ఉంది ఆవిడ బ్లడ్ ప్రెషర్. కొంచెంసేపు పడుకోబెట్టి చూసాం, హాస్పిటల్కి వచ్చినప్పుడు టెన్షన్ పడ్డారేమో అని కొంచెంసేపు పడుకోబెట్టి చూసాం, అప్పుడు 170/100కి వచ్చింది. కానీ చాలా హై బ్లడ్ ప్రెషర్ కదా. ఆవిడే నాకు చెప్పారు, కొంచెం దడగా కూడా అనిపించింది, అంటే తెలిసిపోతుంది నాకు ఒకలాగా ఇబ్బంది అనిపిస్తుంది చెస్ట్లో అన్నారు. ఏదైనా డైట్లో మార్పులు ఉన్నాయంటే, నేను 2 రోజుల క్రితం మామిడికాయ పచ్చడి పెట్టానండి, 2 రోజుల నుంచి అవే తింటున్నాను, ఉప్పు ఎక్కువ తిన్నాను, నాకు తెలుస్తుంది అన్నారు. అంటే ఇదివరకు అంత బీపీ లేని వాళ్ళకు కూడా హై బీపీ, హాస్పిటలైజ్ చేయాల్సినంత బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరిగిపోయిందంటే మ్యాంగో పికిల్ వల్ల. సో మ్యాంగో పికిల్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు, కానీ 1 to 1 స్పూన్ కానీ లేకపోతే ½ టీ స్పూన్తో లిమిట్ చేస్తే మంచిది.